నా జీవితం నాశనం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద, మొత్తం గంగలో కలిపేశావు. గంగలో కలిపింది నువ్వు, నట్టేట్లో ముంచింది నువ్వు. ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిన్ను నమ్మి నా వాళ్ళని, నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు. సిగ్గేట్లేదా? ఎందుకే సిగ్గు? దేనికి సిగ్గు? నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా. 2 ఏళ్లు నీ వెనకబడ్డా, తగ్గొట్టా, తాడిగట్టా, కష్టపడి బిడ్డను కన్నా. ఇప్పుడేమో ఆస్తి తేవా? వద్దా? వదిలేస్తావా? పద, వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం. రాను. నువ్వెంతో మంచోడివని నమ్మి అందరితో గొడవపడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను. కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్ళి నా ఆస్తి అడగను. అదే ఆఖరి మాట? అవును. లాస్ట్ అండ్ ఫైనల్? అవును. నేను పోతా. పో. ఇక లైఫ్ లో కనపడను. కనిపించొద్దు, కనిపించకు. వెరీ గుడ్ డెసిషన్. అయితే నా బిడ్డ నాకు ఇచ్చేయి, నేను తీసుకుపోతా. నా కొడుకుని ముట్టుకోవద్దు. వాడు నా కొడుకు. ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టిన నా కొడుకు వాడు. ఏం చేస్తావు తీసుకెళ్లి? నీలా లోఫర్లా పెంచుతావా? నీలా తయారు చేస్తావా? మేమిద్దరు నీకు లే. నువ్వెవడి కూడా మాకు తెలీదు. నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా, చచ్చిపోయావని చెప్తా. నువ్వు వాడికి తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. ఎలా ఆపుతావో చూస్తా. నా బిడ్డ నాకు ఇచ్చేయి, ఇచ్చేయి, ఇచ్చేయి. నా బిడ్డ, వీడు నా బిడ్డ. ఏంటది? లేకపోతే నరకేస్తా. తీసుకో, తీసుకో. అమ్మని ఏం చేస్తున్నావు? వీడు నా బిడ్డ. నా బిడ్డని తీసుకెళ్ళొద్దు. నాన్న, తాగు నాన్న. మీ అమ్మ నన్ను పొమ్మంది. నేను పెద్ద లోఫర్నంట. నువ్వు నాలాగే అవకూడదంట. ఎందుకు అవకూడదు నాన్న? నువ్వెందుకు అవకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న. నాన్న, ఈ రోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా నాన్న? ఇదిగో పాలు తాగు. 2 రోజులకి బీరు మొదలు పెడదావు నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపో నాన్న. ఏంటి నాన్న? నాకు అమ్మ లేదా నాన్న? నీకు అమ్మ లేదు నాన్న. జాండీస్ వచ్చి చచ్చిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిప్పాను, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న. కానీ అమ్మను కాపాడుకోలేకపోయాను నాన్న. కానీ అమ్ముంటే బాగుండేది కదా నాన్న. నాకుందా అమ్మ? నీకు నాకు అమ్మని లేకుండా చేశాడ్రా ఆ దేవుడు. ఆ దేవుడు కనపడాలి నిన్ను. రేయ్ దేవుడా, దేవుడా, మాయాదారి దేవుడా, నువ్వు కనపడరా చెప్తాను. నువ్వు తిన్నానా నాన్న? మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. నాన్న, నా ప్రాణం నువ్వు, నీ ప్రాణం నేను. మనిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు. అర్థమైందా నాన్న? నాన్న, మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది. మన జీవితాశయం డబ్బులు సంపాదించటం. కోటీశ్వరులం కావటమే. టైం లేదు నాన్న, పరిగెత్తాలి.
కాదు నాన్న, నాకు. నాకే వద్దనుకున్నప్పుడు నీకెందుకు నాన్న? 2-3 రోజులకోసారి నిద్ర పట్టట్లేదు నాన్న. అనవసరంగా నిద్ర లేచిపోతున్నాను. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు నాన్న, పెళ్లి మాత్రం వద్దు. ఏ ఇప్పుడున్న ఆడపిల్లలు వేస్ట్ నాన్న. అది కాదు నాన్న, నీకు అమ్మ దొరికినట్టు నాకు అలాంటి పిల్ల దొరకచ్చేమో, ఎవరికి తెలుసు నాన్న. ఒకప్పుడు డైనాసార్లు ఉన్నాయి కదా, తర్వాత అంతరించిపోయినాయా లేదా? అవును. కన్నాంబ, సావిత్రి, అంజలీదేవి, ఆ తర్వాత నీ అమ్మ. మీ అమ్మతో లాస్ట్ నాన్న. ఇప్పుడు డైనాసార్ కావాలంటే ఎలా దొరుకుతుంది నాన్న? ఇప్పుడున్న అమ్మాయిల్ని నమ్మలేవు నాన్న. ఎవత్తి మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఎవత్తి ఎవరితో లేచిపోయిందో చెప్పలేవు నాన్న. ఇక్కడే ఉందిరా. ఏమైంది? దొరికిపోయావా? లేదు. నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని జోధ్పూర్ వచ్చేయ్. నీకేం భయం లేదు. దిగ్గానే నాకు కాల్ చేయి, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ అమ్మా,